హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఉద్వేగం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 3 minutes రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అప్పుడైతే నేను చూడలేదు. ఇప్పుడు ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది, అసలు వీకెండ్ ట్రై చేయలేదని ఇన్ డెప్త్లో మాట్లాడుకున్నాం. సో ఈ మూవీ అయితే కంప్లీట్గా కోర్ట్ సినిమా అండి. సో ఆ డ్రామా బాగా వర్కౌట్ అని చెప్పి నేనైతే వేగంగా ఈ మూవీని స్టార్ట్ చేశాను. సో 90% కోర్ట్ సినిమా మూవీస్లో ఎలా ఉంటుందంటే, అయితే ఇద్దరు లాయర్స్లో ఒకడైతే ఒక నిందుడిగా చూపించాలనుకుంటాడు, ఒకడిని ఇన్నోసెంట్గా చూపించాలనుకుంటారు. బట్ ఈ మూవీలో కొత్త పాయింట్ ఏంటంటే, నిందితులు ఇద్దరిలో ఒకడు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తుంటాడు మన హీరో. ఈ ఒక్క పాయింట్ యూనిక్గా అనిపించింది. అండ్ అలానే కొన్ని డైలాగులు కూడా చాలా కన్విన్సింగ్గా అనిపించాయి. ఇంక ఇవి తగ్గితే మూవీలో చెప్పుకోవాల్సిన దగ్గర ఏమీ లేవు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే మరీ బిలో పవర్ రైటింగ్తో చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది నాకైతే కోర్ట్ సీన్స్. కొన్ని సీన్స్ వస్తాయండి, ఇంపాక్ట్గా కూడా ఉంటాయి, బట్ బీజిఎం అయితే అప్ టు ద మార్క్ అనిపించలేదు. అండ్ వీటికి తోడు అక్కర్లేని లవ్ స్టోరీని అయితే ఇరికిచ్చేశారు మూవీలో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక జస్ట్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక కార్ సీక్వెన్స్ ఉంటుందండి, అది తప్పితే అపార్ట్ ఫ్రమ్ అన్నీ చూడొచ్చు. ఆల్రెడీ స్టోరీ పాయింట్ ముందే చెప్పేశానండి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే, ముందు స్టార్ట్ అవడమే కోర్ట్ సీన్ డ్రామా కాబట్టి, ఒక మలయాళం సినిమా జనగణమన కానీ, మనకి రీసెంట్గా వచ్చింది కోర్ట్ సినిమా కానీ, సో లేకపోతే రజనీకాంత్ గారి వేటయాన్ ఇలా ఉంటుందేమో అనుకున్నా. బట్ అసలు పాయింట్ స్టార్ట్ అయ్యాక చాలా యూనిక్గా ఉంది ఈ పాయింట్ అనిపించింది. వీళ్ళు తీసుకున్న పాయింటే కాదండి, వాళ్ళిద్దరు లాయర్స్ మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వచ్చే కంక్లూజన్ కూడా నాకైతే బాగా నచ్చింది. సో అత్యాచారం చేసిన వాడికి ఎందుకు హీరో ఎదురెళ్ళి మరీ కాపాడుతున్నాడు, దానికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇచ్చిన డీటెయిలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా హీరో ఒక కొత్త అబ్బాయి చేశాడంటే బాగానే చేశాడని చెప్పాలండి. అలానే ఓల్డ్ యాక్టర్ నరేష్ గారు ఉన్నారు కదా, సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే మనల్ని అయితే కట్టిపడేశారు. సో లిటరల్లీ ఈయనైతే సెకండ్ హాఫ్లో చాలా మిస్ అయ్యానండి. ఫస్ట్ హాఫ్లో ఈ డైలాగ్స్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ పడి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఇంకా శ్రీకాంత్ అయ్యర్ గారు అయితే కొన్ని రోజులు బాగానే చేశారు, బట్ కొన్ని అయితే ఓవర్ ద టాప్ సీన్స్ పడ్డాయో అనిపించింది. ముందుగానే చెప్పాను కదా, లవ్ ట్రాక్ అయితే అవసరం లేదు, కొద్దిగా ఫీలింగ్ అనిపించింది, కానీ ఈ మూవీకి అయితే అది అనవసరం. ఇంకా మూవీ అంతా కూడా కోర్ట్ సీన్స్ ఉండడం వల్ల అయితే ఆ ఫ్రేమింగ్ కానీ ఆ టేకింగ్ కానీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీని మనం మెచ్చుకోవాలి. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అండి, ఆ కోర్ట్ సీన్స్ అవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బోరింగ్ అనిపించాయి, ల్యాక్గా కూడా అనిపించాయి. ఎస్పెషల్లీ తమ్ముడు లాంటి ఫ్రెండ్ని బోన్లో నుంచి పెట్టి ఒక లెంతీ డైలాగ్ చెప్తాడండి, అదైతే నాకైతే నీరసం వచ్చింది. సో ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ కొద్దిగా డల్ అయ్యని చెప్పొచ్చు, బట్ ఎప్పుడైతే కోర్ట్ సీన్ డ్రామా స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మూవీ అయితే వేగం అనుకుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కార్లో అత్యాచారం చేసే సీన్ చూపిస్తారండి, అదైతే అంత కన్విన్సింగ్ అనిపించాలి, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. సో ఈ ఇన్సిడెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ మూవీకి, బట్ దీంట్లో అయితే చాలా లాజిక్స్ మిస్ అయ్యారు. ఎస్పెషల్లీ సరదాగా వెళ్ళే మూవీస్లో మనం అయితే ఈజీగా తీసుకుంటాం, బట్ ఇలాంటి థ్రిల్లర్స్లో కానీ కోర్ట్స్ అండ్ డ్రామాస్లో ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి పాయింట్ కూడా మన ఆడియన్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూస్తూ ఉంటారు కాబట్టి, సో అవైతే ఈ టీం అయితే చాలా వరకు మిస్ అయిపోయారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెయిటింగ్ నేను ముందుగానే చెప్పాను ఒక యూనిక్ పాయింట్ ఉందండి, బట్ ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయింది. దీనికి తోడు అన్నెసరీగా ఇరికిచ్చిన లవ్ ట్రాక్ ఒకటి, ఆ బీజం ఒకటి అండి, సీరియల్ ఫీల్స్ అండ్ బోరింగ్ సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన కోర్ట్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో కంప్లీట్గా ఈ మూవీ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.